పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినే ఒక మంచి హెల్తీ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో అదొచ్చేసి మనం బ్రేక్‌ఫాస్ట్‌లా ఇవ్వచ్చు, లేదంటే స్నాక్‌లా ఇవ్వచ్చు. ఏ టైంలో అయినా కూడా మనం దీన్ని పిల్లలకైతే పెట్టొచ్చండి. మనం చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దాన్ని పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారండి. అంటే ఇది పిజ్జా కమ్ శాండ్విచ్‌లా ఉంటుంది. అంటే ఆకుకూరలు పెట్టట్లేదు గానీ వెజిటబుల్స్ అన్నీ పెట్టి పిజ్జాలా అయితే టేస్ట్ అయితే ఇంకా సేమ్ పిజ్జాలా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం బ్రెడ్ స్లైసెస్‌ని అయితే తీసుకున్నానండి. ఇక్కడొచ్చేసి వీట్ బ్రెడ్ గానీ, బ్రౌన్ బ్రెడ్ గానీ తీసుకోవాలి. దానిపైన వచ్చేసి టమాటో కెచప్ ఏస్తున్నానండి. సో మీరు పిజ్జా సాస్ దొరికితే కూడా అది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జస్ట్ టమాటో కెచప్ అయితే వేసేసి దానిపైన చీజ్ అయితే పెట్టుకుంటున్నాను. చీజ్, పన్నీర్, ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ ఇలా టాపింగ్స్ టమాటో గానీ మీకు ఏది కావాలితే అది, మష్రూమ్ ఏది కావాలితే అదైతే వేసుకోవచ్చు. తర్వాత దాని పైన వచ్చేసి ఇక్కడ మెయిన్ ఆరిగానో అండి, లేదంటే ఇటాలియన్ సీజనింగ్స్ అంటారు. వాటిని కూడా మనకి ఏ స్టోర్‌లో అయినా ఇప్పుడు దొరికేస్తున్నాయి. ఇటాలియన్ సీజనింగ్స్ అంటే అవి వేసి ఈ విధంగా రెండు వైపులా కూడా టోస్ట్ చేసుకోవడమేనండి. ఘీ వేసి చేసుకుంటే క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మూత పెట్టి ఇలా కవర్ చేయడం వల్ల ఏంటంటే లోపలన్నది ఈవెన్‌గా కుక్ అయ్యి మంచి క్రిస్పీగా, సాఫ్ట్‌గా అయితే ఉంటుంది. చాలా